నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అసెంబ్లీలో సీఎం ప్రసంగం. 15 నెలల్లో 4.7 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వెల్లడి. క్యూ లైన్లో సామాన్య సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న సిపి రాజశేఖర్ బాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీకి ప్రస్తుతం డ్రైపోర్ట్ల ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. లాజిస్టిక్స్తో ఎకోసిస్టంలో మౌలిక సదుపాయాలే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని ఉద్ఘాటించారు. లాజిస్టిక్స్కు అయ్యే వ్యయాన్ని తగ్గించగలిగితే ఉత్పత్తి వ్యయము తగ్గుతుంది అని సీఎం చంద్రబాబు తెలిపారు. లాజిస్టిక్స్ పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయవలసి ఉందని తెలిపారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, రహదారి మార్గాలు, రైల్వే ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలని సూచించారు. భారత్లో లాజిస్టిక్స్ వ్యయం 24.01 లక్షల కోట్లు ఉందని చెప్పుకొచ్చారు. జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97% ఉందని వివరించారు. రవాణా రంగంలో రోడ్ల ద్వారా జరిగే రవాణా 41% మేర వాటా కలిగి ఉందని తెలిపారు. లాజిస్టిక్స్కు అయ్యే వ్యయాన్ని తగ్గించగలిగితే ఉత్పత్తి వ్యయము తగ్గుతుంది అని తెలిపారు సీఎం చంద్రబాబు. ఇది ఉత్పత్తిదారులు, వినియోగదారులతో పాటు అందరికీ ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ మేనేజ్మెంట్తో ఎకోసిస్టంలో రైలు, రోడ్లు, జల రవాణాతో పాటు పైప్లైన్ మార్గం కూడా కీలకంగా మారిందని చెప్పుకొచ్చారు. పైప్లైన్ ద్వారా గ్యాస్, నీరు లాంటివి రవాణా చేసేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా హయ్యర్ కార్గో రవాణా చేస్తే వ్యయం తక్కువ అవుతుందని వివరించారు. ఏపీకి ప్రస్తుతం డ్రైపోర్ట్ల ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వస్తున్నాయని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ ఎకోసిస్టంలో మౌలిక సదుపాయాలే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. దీనికోసం ఓ బ్లూ ప్రింట్ తయారు చేసి వ్యయం తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. నేను లాజిస్టిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఇండియాస్ లాజిస్టిక్స్ కాస్ట్ 24 లక్షల కోట్ల రూపాయలు బై రోడ్, డామినేట్ బై మెజారిటీ రోడ్డు మీద, రోడ్లు బాగా వచ్చాక రోడ్డు మీదనే పోయే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు 2 విధాలుగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ జీడిపి ఒక విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ 7.97% ఈ లాజిస్టిక్స్ కాస్ట్ ఉందని. ఈ మధ్య కాలంలో లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ నాన్ సర్వీస్ అవుట్పుట్స్ కింద తీసుకొచ్చారు. అది కూడా చూస్తే 9.09%. ఈ గ్రాఫ్ మీరు ఒక పక్క చూస్తే రోడ్ ట్రాన్స్పోర్ట్ 47% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనం ఒక అసెస్మెంట్కి వస్తే లాజిస్టిక్స్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా మనం తగ్గించుకోగలిగితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ కూడా మన వస్తువులన్నిటిపైన పడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం లాజిస్టిక్స్ మీద. ఇక్కడుండే ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా అర్థం కావాల్సిన అవసరం. మనందరం పాలసీ మేకర్స్. ఆ పాలసీ మేకర్స్కి ఇవన్నీ అర్థమైతే మనం చాలా వరకు ప్రయోజనాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా, ఈస్ట్ కోస్ట్లో 1000 కిలోమీటర్లు ఉంది. 1000 కిలోమీటర్లు ఒక పెద్ద అడ్వాంటేజ్. రెండోది, మనం ఉత్పత్తి చేసే వస్తువులు ప్రపంచానికి పంపించాలన్నా, ప్రపంచంలో వచ్చిన వస్తువుల్ని వివిధ ప్రాంతాలకు చేరవేయాలన్నా ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అనువైన స్థానం. ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్, రోడ్వేస్, రైళ్లు, ఎయిర్వేస్, వాటర్ ట్రాన్స్పోర్ట్, పైప్ లైన్ నెట్వర్క్స్. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే లక్ష్మీ మిత్తల్ ఐరన్ ఓర్ తీసుకురావాలి. ఐరన్ ఓర్ అక్కడి నుంచి తీసుకురావాలంటే వ్యాగన్స్లో వచ్చినా, లారీల్లో వచ్చినా కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పైప్ లైన్ పెట్టి ఐరన్ ఓర్ స్లర్రీ నేరుగా అక్కడి నుంచి ఇక్కడ నక్కపల్లి దగ్గర ఎక్కడైతే ప్లాంట్ పెడుతున్నారో అక్కడికి వస్తుంది. ఇది కాస్ట్ ఎఫెక్టివ్, పొల్యూషన్ ఉండదు. దీనికి కూడా చాలా ప్రయత్నం చేశాం. అక్కడైతే ఎంఎంఎన్ఎల్ అయితే ఇవ్వనంటే గట్టిగా ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పి
ఇదేంటిది పొల్యూషన్ కూడా ఉంటుంది, కరెక్ట్ కాదని ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర ఒక ప్లాంట్ ఒకటి ఉంది, ఇంత మునుపు చేసిన దానికి ఒక లైన్ ఉంది, ఆ లైన్ రాబోయే రోజుల్లో MNLకి ఇస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా స్లరీ రూపేణ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ కానీ వాటర్ కానీ ఫ్లూయిడ్ స్టేజ్ అన్నీ కూడా పైప్ లైన్లో ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. వేర్ హౌసింగ్ స్టోరేజ్లో మనం చూస్తే మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, కోల్డ్ స్టోరేజెస్, వేర్ హౌస్ అన్నీ వస్తాయి. ఇప్పుడే మిత్రులు కూడా చెప్పారు, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా లాజిస్టిక్స్లో మీరు చూస్తే ఎంత కన్సాలిడేట్ చేయగలిగితే హైయర్ కార్గో కానీ మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే అంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. చిన్న చిన్న వాటికంతా కూడా వెహికల్స్ పంపిస్తే కాస్ట్ ఎక్కువ పెరిగే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు డ్రై పోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ మేము కూడా మచిలీపట్నం కేంద్రంగా చేసుకొని హైదరాబాద్లో ఒక డ్రై పోర్ట్ పెట్టుకొని నేరుగా మచిలీపట్నానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇలాంటి అనేక డెవలప్మెంట్ జరిగాయి. అవన్నీ మనం కన్సాలిడేట్ చేసుకోవడానికి ముందుకు పోతున్నాం. అరాచక శక్తుల నుంచి అమ్మవారు రక్షించాలని త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా నిన్న అమ్మవారిని దర్శించుకున్నారు. దేశ ప్రజలందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను అమ్మవారు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అరాచక శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి చెప్పారు. నవరాత్రుల్లో 5వ రోజు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తున్న అమ్మవారిని ఎమ్మెల్యేలు సృజనా చౌదరి, కామినేని శ్రీనివాసులతో కలిసి ఆయన సందర్శించుకున్నారు. అనంతరం గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ రావణ సంహార కోసం శ్రీరాముడు 9 రోజుల పాటు పూజలు చేసినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని శక్తి పీఠాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గత వారం త్రిపుర రాష్ట్రంలోని త్రిపుర సుందరి దేవిని దర్శించుకున్నానని, ఈరోజు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. దేశ ప్రజలందరి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను అమ్మవారు ప్రసాదించాలని ఆకాంక్షించారు. దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి దుర్గగుడి దేవస్థాన ఈవో సీనానాయకు అభినందనలు తెలిపారు. త్రిపుర గవర్నర్ ఎం ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్యేలు సృజనా చౌదరి, కామినేని శ్రీనివాసులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో సీనానాయక్ అమ్మవారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు. రామాయణంలో రాముడు దుష్టశక్తి అయినటువంటి రావణ్ణి సంహరించటానికి 9 రోజులు నవరాత్రి పూజలు చేస్తూ వారిని సంహరించడం జరిగింది. దానికి ప్రతీకగా అదే రకంగా ఈరోజు మన యొక్క కనక దుర్గమ్మ గారి 9 రోజులు 9 రకాలైనటువంటి పూజలను నిర్వహిస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి శక్తులు, అరాచక శక్తులు ఎవరైతున్నారో వాటి నుండి కాపాడాలి అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు అమ్మవారిని కోరుకోవటానికి ఇక్కడికి రావటం జరిగింది. నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని శక్తి పీఠాలని అభివృద్ధి చేస్తూ గత వారమే నేను గవర్నర్గా ఉన్నటువంటి త్రిపురలో త్రిపుర సుందరి ఆలయాన్ని, త్రిపుర సుందరి దేవిని సందర్శించుకోవటం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం జరిగింది. అక్కడి నుండి ఇక్కడికి ఈరోజు ఈ శక్తి అయినటువంటి దుర్గా మాతను పూజించి తెలుగు ప్రజలే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని కల్పించాలని చెప్పి ప్రార్థించటానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఈ యొక్క నిర్వాహకులు భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తూ ఈ నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఈవో వారి యొక్క బృందానికి, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం కొరకు అనేక మంది స్వతహాగా సేవ చేయటానికి వచ్చినటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క ఈ కాళీ దుర్గా మాతాని మరొకసారి అందరికీ ఆయుష్ ఆరోగ్యాన్ని కల్పించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. క్యూ లైన్లో సామాన్య భక్తులతో వారి సమస్యలను స్వయంగా
కలెక్టర్ లక్ష్మీషాతో కలిసి సిపి రాజశేఖర్ బాబు అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని, భక్తులు చెప్పిన చిన్న చిన్న సమస్యలు సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ఉన్న సిబ్బందికి అదనంగా 600 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామంటున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సామాన్య భక్తుల్లాగా ఇప్పటికే సిపి రాజశేఖర్ బాబు, అదేవిధంగా కలెక్టర్ లక్ష్మీషా కూడా సామాన్య భక్తుల్లాగా క్యూ లైన్లో కూడా అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి. ఎలాంటి భక్తులు ఎలాంటి సమస్యలు చెప్పారో మనతో మాట్లాడటానికి సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, సామాన్య భక్తుల్లాగా మీరు హోమ్ టర్నింగ్ నుంచి ఇటు వచ్చారు, దర్శనం ఎలా జరిగింది ఏంటి? చాలా చక్కగా జరిగింది దర్శనము. వాస్తవానికి సామాన్య భక్తులకే పెద్ద పీఠని జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగంతా మోటివేట్ చేస్తూ ముందుకు పోతున్నారు. అదేవిధంగా క్యూ లైన్స్లో కూడా చాలా చక్కటి సదుపాయాలు ఉంచాలన్న ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం కృషి చేస్తూ ఉంది. అయితే ఫిజికల్గా ఈ మధ్యన క్యూఆర్ కోడ్ అనే కాన్సెప్ట్ పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అయితే ఈసారి క్యూఆర్ కోడ్లో రాని ఫీడ్బ్యాక్ను కూడా మనము క్యాప్చర్ చేయాలంటే ఫిజికల్గా పోతే బాగుంటుందన్న ఉద్దేశంతో వారు వ్యక్తం చేసిన మేరకు ఈరోజు ఫ్రీ లైన్లో వెళ్ళడం జరిగింది. సో కొన్ని ఇష్యూస్, కొన్ని షార్ట్ ఫాల్స్ కనిపించాయి. ఆ షార్ట్ ఫాల్స్ని అడ్రస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం. ముఖ్యంగా డస్ట్బిన్స్ ఉన్న దగ్గర కాకుండా భక్తులు వేరే దగ్గర ఈ అన్నప్రసాదాలు మధ్యలో ఇచ్చినప్పుడు అది వేరే దగ్గర కింద బారేస్తున్నారు. సో ఎందుకని అడిగితే వారు ఒకటే చెప్పారు, ముందు డస్ట్బిన్ ఉన్న విషయం మాకు తెలియదు సార్, ఒక చిన్న సైనేజ్ పెడితే బాగుంటుందని. సో 20 మీటర్స్లోనో 30 మీటర్స్లోనో డస్ట్బిన్ ఉంది అని తెలియజెప్పే సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా కొన్ని దగ్గరలో కూలర్స్ కావచ్చు, లేదంటే ఫ్యాన్స్ కావచ్చు, అవి లేవు. సో వాటిని కూడా మనము ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. మొత్తం మీద ఒక మంచి అనుభూతి వచ్చింది. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లభించింది. సార్, హోమ్ టర్నింగ్ నుంచి ఇటు మీరు ఫ్రీ లైన్లో వచ్చారు, ఎంత సమయం పట్టింది సార్? ఏంటి? 1 hour 15 minutes పట్టింది. మధ్యలో ఒక ½ hour ఈ మధ్యన బ్రేక్ ఉంది. బ్రేక్ ఉండడం వల్ల ఒక ½ hour పట్టింది. అదర్వైజ్ మిగతా వాళ్ళతో చాలామంది ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది. సో 2.5 hours అనేది అంటే అందరూ కూడా చాలా దేవుని మీద అమ్మవారి మీద అనుభూతితో, అమ్మవారిని గౌరవంతో అందరూ కూడా భక్తి ప్రవర్తనతో ఉన్నారు. చాలా వాళ్ళు కూడా చాలా కుటుంబ సమేతంగా చాలామంది వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి వచ్చారు. సో మొత్తం మీద అందరూ కూడా బాగా ఆనందంగా ఉన్నారు. సార్, అదేవిధంగా నెక్స్ట్ వీకెండ్ తర్వాత మూలా నక్షత్రం, దానికి తగ్గ ఏర్పాట్లు పోలీస్ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? బందోబస్తు 4500 ఇంకా పెంచే అవకాశం ఏమన్నా ఉందా? ఇంకొక 600 to 700 ఫోర్స్ తెప్పిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈసారి ఇంకా పకడ్బందీ ఏర్పాట్లు చేశాము, హోల్డింగ్ ఏరియాస్ పెంచాము. ఎటువంటి సమస్య లేకుండా చూస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని చెప్పి తాను హోమ్ టర్నింగ్ నుంచి దుర్గగుడి దర్శనానికి 1 hour 45 minutes పట్టిందని చెప్పి కూడా ఇక్కడ సిపి చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఏదైతే వీకెండ్స్, అదేవిధంగా మూలా నక్షత్రానికి 4500తో పాటు అదనంగా 600 మంది బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా సిపి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడిచల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. వివిఐపీలు తమకు కేటాయించిన సమయంలో మాత్రమే రావాలని ఈవో సీనా నాయక్ సూచించారు. అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తున్నారని, అందుకే సమస్యలు లేకుండా వీలంత త్వరగా దర్శనం కల్పించేలా అన్ని శాఖల అధికారులు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. చిన్న చిన్న సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరిస్తున్నామని, భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. విజయవాడ దుర్గగుడిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 6 గంటల వరకు 90,000 మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. 6 తరువాత క్యూ లైన్లో మరో 18,000 మంది భక్తులు ఉన్నారని, అర్ధరాత్రి 12:30 వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిన్న అనుకున్న దానికంటే ఎక్కువ మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఆయన చెప్పారు. అన్ని లైన్లు ఉచితంగానే కొనసాగుతున్నాయని, 100 రూపాయలు, 300 రూపాయల టికెట్లు లేవని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, సిపి, దేవాదాయ శాఖ అధికారులు కలిసి భక్తుల సేవలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శనివారం అమ్మవారు
లలితా త్రిపుర సుందరి అలంకారంలో దర్శనమిస్తారు. వివిఐపీలు తమకు కేటాయించిన సమయంలో మాత్రమే రావాలి, సమయం దాటి వస్తే మేము ఏం చేయలేమని ఈవో సీనా నాయక్ స్పష్టం చేశారు. అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తున్నారని, అందుకే సమస్యలు లేకుండా వీలైనంత త్వరగా దర్శనం కల్పించేలా అన్ని శాఖల అధికారులు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. చిన్న చిన్న సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరిస్తున్నామని, భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. 6 గంటల వరకు 90,000 మంది భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఇంకా రద్దీ కొనసాగుతూనే ఉంది. దాదాపు క్యూ లైన్లలో ఇప్పుడు ప్రజెంటు మనకు 4 క్యూ లైన్లు హోమ్ టర్నింగ్ నుంచి 5 క్యూ లైన్లు వస్తున్నాయి. క్యూ లైన్లలో ప్రజెంట్ ఉన్న భక్తుల యొక్క సంఖ్య దాదాపు 18,000 ఉంది. ఇంకా మనకు నైట్ 12:30 దాకా కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు దాదాపుగా అనుకున్న దానికన్నా ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అయితే మీకు నిన్నటి నుంచి దాదాపుగా 100 రూపాయలు 300 రూపాయలు టికెట్లే లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మనము ఈ దర్శనం కొనసాగిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా 100 రూపాయలు 300 రూపాయల టికెట్ లేదు. ఆల్మోస్ట్ అందరు భక్తులు కూడా ఉచితంగా క్యూ లైన్లలో వస్తూ ఉన్నారు. చాలా చాలా ఆనందంగా వారు భక్తి శ్రద్ధలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మరోవైపు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, ఇంకొక వైపు మా కమిషనర్ ఎండోమెంట్ గారు, నేను ఒకరు అన్నదానం ఎలా జరుగుతుంది, లడ్డు ప్రసాదము ఎలా సేల్ అవుతూ ఉంది, భక్తులకు ఎంతవరకు అందుబాటులో ఉంది, అదేవిధంగా క్యూ లైన్లలో భక్తులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సామాన్య భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అమ్మవారి దర్శనాన్ని కల్పించడానికి మేమందరం కూడా ఉదయం నుంచి అందరం కూడా కలిసికట్టుగా శ్రమించడం అనేది జరుగుతుంది. మనకు రేపటి అలంకారము శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారము, రేపు శనివారము. ఈ విధంగా మనకు 11 రోజులు కూడా అమ్మవారు 11 రూపాలలో 11 అవతారాలలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, సామాన్య భక్తులకే మనం పెద్దపీట అంటున్నాము. ఒకవైపు ఆ యొక్క స్లాట్ ఏవైతే ఉన్నాయో తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల వరకు ఒక స్లాటు, 3 గంటల నుంచి 4 గంటలకు రెండవ స్లాటు, 8 గంటల నుంచి 9 గంటల వరకు మూడవ స్లాటు. ప్రతి స్లాటుకు కూడా గంట టైం ఉంటుంది. కాబట్టి ఆ స్లాటులో వచ్చిన విఐపి ఎవరైనా కావచ్చు, వారిని దేవాలయపు గౌరవంతో మనము తీసుకొని వెళ్ళి అమ్మవారి దర్శనం కల్పించి ఆశీర్వచనం కూడా చేసి పంపిస్తూ ఉన్నాము. ఆ టైము దాటి వస్తే ఖచ్చితంగా ఎవరైనా కావచ్చు బంగారు వాకిలి దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు ఇంకా దాదాపుగా ఇంకా 6 రోజులు ఖచ్చితంగా ఈ యొక్క అమ్మవారి దైవ దర్శనం అనేది ప్రతి ఒక్కరికి కల్పించవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళ మనం అందరి మీద ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా సామాన్య భక్తులకు ఎంత తొందరగా అయితే మనం దర్శనం కల్పించి పంపిస్తే మనకు అంత మంచిదని చెప్పేసి మనమందరం ఇక్కడ ఉండే ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉండే అధికారులు కావచ్చు, టెంపుల్ అధికారులు, ఇతర సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల యొక్క దసరా నవరాత్రుల్లో 5వ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారికి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం తరపున పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పట్టు వస్త్రాలు సారే సమర్పించారు. ఆలయ ఈవో సీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించే ఈ సాంప్రదాయం కొనసాగాలని చెప్పారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఒకసారి, దసరా నవరాత్రుల్లో మరొకసారి, ఇలా 2 పర్యాయాలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సారే సమర్పించే సాంప్రదాయం ఉన్నట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా
చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగాన్ని అభినందించారు. అమ్మవారికి సారే సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానంటున్న ఎమ్మెల్యే మురళీమోహన్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి కాణిపాక వరిసిద్ధి వినాయక నుంచి కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఏంటో. సార్ చెప్పండి, పట్టు వస్త్రాలు సమర్పించడం ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా అదృష్టంగా భావిస్తాం. ఇది ఒక జన్మలో ఒక మనిషికి ఇంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు. సాక్షాత్తు అమ్మవారికి సాక్షాత్తు విఘ్న వినాయకుడు ఆలయం నుంచి చీరాసారెతో ఒక సత్సాంప్రదాయంతో శాస్త్రోక్తమైనటువంటి విధానంతో అర్చకులు అధికారులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు. ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు అభిప్రాయాలు మనుషులకున్నా ఇది చెప్పలేనటువంటి అనుభూతి. ఈ అనుభూతిని పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది. నిజంగా ఇది భగవత్ కృప, అమ్మవారు నాకు కల్పించినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. 2 పర్యాయాలు అమ్మవారి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ అమ్మవారి కృప ఎప్పుడూ ఉండాలని నాతో పాటుగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా కాణిపాకం ఆలయంలో పనిచేస్తున్నటువంటి అధికారులకి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని నేను మనసారా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు అమ్మవారికి కాణిపాకం ఆలయం నుంచి సారె పంపడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఒకసారి, అదేవిధంగా శాకాంబరి ఉత్సవాలు జరిగే సమయంలో ఒక్కసారి, 2 సందర్భాల్లో ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. ఇలా ఒక సత్సాంప్రదాయాన్ని, పెద్దలు నిర్ణయించినటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో మేము ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉండడం, బాధ్యతాయుతమైనటువంటి భక్తులుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాం. ఓ పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడ అటెండ్ అయ్యారు, ఇటు కాణిపాకం వచ్చి పట్టు వస్త్రాలు ఎలా ఫీల్ అవుతున్నారండి? అది బాధ్యత, ఇది బాధ్యత. ఇది భక్తితో కలిగినటువంటి బాధ్యత, అక్కడ జనంతో కలిగినటువంటి బాధ్యత. అక్కడ జనం ఇచ్చినటువంటి అదృష్టం, ఇక్కడ జనం ఇచ్చినటువంటి అదృష్టం, జనం ద్వారా కలిగినటువంటి ఈ అదృష్టం. జనం కోసం పనిచేసే క్రమంలో ఎంతకన్నా తృప్తి మరొకటి ఉండదనేది నా భావన. అమ్మవారిని ఏం కోరుకున్నారు సార్? అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అమ్మవారిని ఏం కొనుక్కున్నారు? ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. ఇంద్రకీలాద్రి ఆలయం అంతా జనంతో కిటకిటలాడుతుంది, భక్తజన సంద్రంగా మారింది. కింద నుంచి ఆలయం వరకు ఎటు చూసినా కూడా భక్తులు అమ్మవారు నామస్మరణతో మారుమ్రోగుతోంది. ఈరోజు కమిషనర్ గారి మాటల్లో రోజు 1,00,000 మంది దాడుతున్నట్టుగా చెబుతున్నారు. 1,00,000 మందికి పైగా భక్తులు వచ్చినా చిన్న అసౌకర్యం కూడా లేకుండా వారికి సకల సౌకర్యాలతో స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని చెప్పడం జరిగింది. నేను చూసిన కొద్ది సమయం కూడా చాలా అత్యద్భుతంగా నిర్వహణ జరుగుతుందని చెప్పి అర్థమవుతోంది. ఇంకా అమ్మవారి కృప నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఉండాలని పూజ చేయడం జరిగింది. ఎందుకంటే జనం కోసం తప్పించే ఒక నాయకుడికి అమ్మవారి ఆశీస్సులు తోడైతే అంతకన్నా భాగ్యం మరొకటేముంటుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, క్షుద్ర శక్తులు, కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు, అసత్యాలతో ఏ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారో వాటన్నిటిని దునుమాడే శక్తిని, వారందరినీ జయించే శక్తిని, ప్రజలకి ఇంకా మంచి చేసే శక్తిని, యుక్తిని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. సార్, మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. అసెంబ్లీలో ఎవరైతే అదేవిధంగా ఇటు 2 బాధ్యతగా భావిస్తున్నానని చెప్పి పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా, ఇది 2వ తను పట్టు వస్త్రాలు సమర్పించడం, ఒక బాధ్యత రహితంగా తాను పట్టు వస్త్రాలు సమర్పించానని చెప్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అదేవిధంగా సిబ్బంది అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. తాను క్యూ లైన్లో వచ్చే భక్తుల్ని కూడా ఆరా తీశాను. ఏదైతే ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పి కూడా ఇక్కడ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.
విజయవాడ ఉత్సవ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ప్రశంసించారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ ఉత్సవ్ మైసూర్ దసరా తరహాలో నిర్వహణ చూస్తుంటే దేశవ్యాప్తంగా ఈ ఉత్సవానికి తగిన గుర్తింపు లభిస్తుందని విశ్వాసం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడ ఉత్సవ్ ఆధ్యాత్మిక సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనంగా అద్భుతంగా కొనసాగుతుంది. భవానీపురం పున్నమి ఘాట్లో నిన్న రాత్రి జరిగిన విజయవాడ ఉత్సవ్కు త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేన రెడ్డి కుటుంబ సమేతంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘాట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి అక్కడ సాంప్రదాయ వంటకాలను రుచి చూశారు. అనంతరం డ్రోన్ క్రాకర్ షోను, సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. ఉత్సవ వేదికపై ప్రసంగించిన ఆయన ప్రతి ఒక్కరికి నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ విజయవాడ ఉత్సవ్ మైసూర్ దసరా తరహాలో నిర్వహణ చూస్తుంటే దేశవ్యాప్తంగా ఈ ఉత్సవానికి తగిన గుర్తింపు లభిస్తుంది అనే విశ్వాసం కలుగుతుంది అని తెలిపారు. స్థానిక సంస్కృతి సాంప్రదాయాలను వెలికితీసే వేదికలు ఇలాంటి ఉత్సవాలేవని ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలిచి ప్రజల్లో శక్తిని నింపుతాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆలయాల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ విజయవాడలోని దుర్గామాత శక్తిపీఠం ప్రాముఖ్యతను వివరించారు. మహాభారతంలో కూడా విజయవాడ ప్రస్తావన ఉందని, ఇది పౌరాణిక ఆధ్యాత్మిక సాంస్కృతిక రాజకీయ రాజధానిగా గుర్తింపు పొందింది అని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు బలహీనతలు తొలగి శక్తి పెరగాలి అని ప్రార్థించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సృజనా చౌదరి మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో విజయవాడ ఉత్సవ్ మొదటిసారి ప్రారంభించడం ఆనందదాయకమని, భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. విజయవాడకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, వాణిజ్య కేంద్రంగా కూడా ఇది విరజిల్లుతుందని అన్నారు. ఈ ఉత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఈ కమిటీ సభ్యులు అందరికీ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీ అందరి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మైసూరు తరహాలో అనేటువంటి మాట మాట్లాడారు, కానీ ఇక్కడ చూసినటువంటి యొక్క అరేంజ్మెంట్సు, నృత్య కార్యక్రమాలు, మిగతా స్టాల్సు, డ్రోన్ యొక్క షో, రాబోయేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ విన్న తర్వాత మైసూర్ లాగా అనేటువంటి పదాన్ని మర్చిపోయి రాబోయేటువంటి మిగతా ప్లేసెస్లో విజయవాడ ఉత్సవాల్లాగా చేస్తారు అనేటువంటి ఆ రకమైనటువంటి నమ్మకం నాకు కలిగింది. కాబట్టి దానికి సహకరించినటువంటి నాని వారి యొక్క బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క విజయవాడ ఉత్సవ సందర్భంగా క్రీడలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ మన యొక్క సంస్కృతిని కాపాడేటువంటి దిశలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క ఉత్సవాలే మన యొక్క పండగలు, కార్యక్రమాలని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిర్వహించేటువంటి యొక్క కార్యక్రమాలు వీటన్నిటికి కూడా ఒక ఇమేజ్ తెచ్చేటువంటివి, ఆచరణలో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండేటువంటి కార్యక్రమాలు ఇవని చెప్పి ఈ సందర్భంగా ఆ రకమైనటువంటి అందరినీ కూడా ఒక్కతాటిపై తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలే మన పండుగలు. మన పండుగలలో చిన్న పెద్ద అనేటువంటివి విభేదాలు లేకుండా, లేదా ఎక్కువ తక్కువ అనేటువంటి ఇది లేకుండా అందరినీ కలిపి కలిసికట్టుగా తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలే మన యొక్క ఈ పండగల కార్యక్రమాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నాను. నరేంద్ర మోడీ గారు దేశంలో ఉండేటువంటి టెంపుల్స్ ఏవైతున్నాయో, గుళ్ళు ఏవైతున్నాయో వాటినన్నిటినీ కూడా తిరిగి జీవోద్ధారం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రసాద్ అనేటువంటి కార్యక్రమం కింద దేశంలో ఉండేటువంటి ప్రముఖ దేవుని గుళ్ళ స్థానాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దాంట్లోనే ఈ యొక్క మొన్ననే మా త్రిపుర సుందరి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తూ వాటిని ఇనాగరేట్ చేయటానికి రావటమే కాకుండా వారు
ఆ రకమైనటువంటి శక్తిపీఠాలు మిగతా అన్నిటిని కూడా దర్శించుకుంటూ దానికి ప్రాముఖ్యత కల్పిస్తున్నారు. అక్కడి నుండి ఈరోజు ఈ యొక్క దుర్గామాత శక్తిపీఠానికి నేను దర్శనం చేసుకోవటానికి రావటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అమ్మవారి చలవతో విజయదశమి ఎంతో అంగరంగ వైభవంతో జరుపుకుంటూ ఉన్నాం. రాజకీయ రాజధానిగా విజయవాడ చాలా ప్రఖ్యాతి చెంది ఉండింది ఇంతకుముందు. దాంతోపాటు దాని మూలాన బాపూజీ గాంధీ గారు మనకి 6 సార్లు విజయవాడ రావటం కూడా జరిగింది. అది కూడా చక్కగా ఇక్కడ ప్రదర్శించారు. దాంతోపాటు ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికి రావటం, విజయవాడ ప్రత్యేకత అనేక విధాలుగా ఉంది. అది కాకుండా ఇంచుమించుగా ప్రపంచంలోనే హయ్యెస్ట్ ట్రేడింగ్ అవుతుంది విజయవాడ అనేది కూడా ఒకటి ఉంది. అవన్నీ అంటే దినదినం ప్రతిరోజు చాలా బిజీగా గడిపే విజయవాడ ప్రజలందరికీ ఇది ఒక మంచి అవకాశంగా కనపడుతూ ఉంది. చాలా ఆహ్లాదకరంగా డ్రోన్ షో కానీ ఇక్కడ నృత్యం కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు. డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడిగా నేను గర్విస్తున్నాను వీటన్నిటికీ కూడా ఇంత బాగా చేసినందుకు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ట్రాక్టర్లో వెళ్తున్న పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై ఆందోళనకు దిగారు. సీఎం చంద్రబాబును కలిసేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. మెడలో ఉల్లిపాయల దండ వేసుకుని నిరసన తెలిపారు. రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రైతుల సమస్యలపై చేసిన నిరసన కార్యక్రమం విజయవాడలో ఉద్రిక్తతకు దారితీసింది. ఆంధ్రరత్న భవన్ నుంచి ట్రాక్టర్పై బయలుదేరిన ఆమె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకోవాలని ప్రకటించారు. కానీ కొద్ది దూరం వెళ్లగానే పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు ఒకరిపై ఒకరు తోపులాటకు దిగారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర దక్కగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దేశంలో రైతుల ఆత్మహత్యల విషయంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉండడం ప్రభుత్వానికి అవమానకరమని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వ్యవసాయం బలపడిందని, ఆయన తొలి నిర్ణయం ఉచిత విద్యుత్ అమలు కావడమేనని ఆమె పేర్కొన్నారు. అలాగే అప్పట్లో రైతుల రుణాలను రద్దు చేయడం ద్వారా వారికి ఊరట కల్పించారు అని వివరించారు. ఆ రోజుల్లో రైతు నిజమైన రారాజుగా నిలిచాడు అని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడంతోనే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేశారు. 1200 కోట్ల రూపాయలు రైతుల బకాయిలను మాఫీ చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రైతులకు రుణమాఫీ కూడా చేశారు. జలయజ్ఞం మొదలుపెట్టారు. ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలుగా రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉండేది, లేదా కనీసం మద్దతు ధర అయినా రైతులకు సరిగ్గా అందేది. ఇన్పుట్ సబ్సిడీ ఉండేది, ఎరువుల మీద సబ్సిడీ ఉండేది, యంత్రాంగాల మీద సబ్సిడీ ఉండేది. ఇలా ఒక్క రకంగా కాదు అనేక రకాలుగా రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతిగా నిలిచారు. మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది మన రాష్ట్రంలో అంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకునే విషయంలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఎందుకంటే రైతులు అప్పుల పాలైపోతున్నారు కాబట్టి. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, అసలు రైతుకు భరోసానే లేదు. కాబట్టి సంవత్సరానికి కనీసం 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఒక రిపోర్ట్ ఉంది అంటే అది మన రాష్ట్రానికి ఎంత అవమానకరం. మరి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు రైతులకు ఏ రకంగా భరోసా ఇస్తున్నారో చెప్పాలి. కూటమి సర్కారు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, రైతులే సంతోషంగా ఉండాలంటారు, రైతులు రాజులు అంటారు, రైతులు కన్నీళ్లు పెడితే మంచిది కాదంటారు, రైతులు సుభిక్షంగా ఉండేటట్టు చూస్తామని చెప్తారు, రైతులకి ఎంత పెట్టుబడి అవుతుందో అంచనా వేసి మరీ గిట్టుబాటు ధర ఇస్తామని చెప్తారు, రైతు ఒకవేళ అమ్ముకోలేకపోతే నబార్డ్ లాంటి సంస్థలను దించుతామని చెప్తారు. అన్ని రకాలుగా రైతులకు అండగా ఉంటామని మాటలు మాత్రమే చెప్తున్నారు కానీ చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అసెంబ్లీలో సీఎం ప్రసంగం. 15 నెలల్లో 4.7 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వెల్లడి. క్యూ లైన్లో సామాన్య సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న సిపి రాజశేఖర్ బాబు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.